సార్ ఇది ఓబులాపురం అనే గ్రామము, కొత్తగా ఏర్పడిన గ్రామము. పూర్వము వెలగిరి పట్టణం అని పేరు పెట్టుకుండే గ్రామం ఇది. వేణుగోపాల స్వామి గుడి ఆ గ్రామంలో. అంటే వెలగిరి పట్టణం అంటే వెలగటూరు బండపై నుంచి కన్వర్ట్ అయ్యి వచ్చిన జనాలు అక్కడక్కడ పోయి ఇక్కడికి కూడా కొంతమంది వచ్చి ఆ ప్రాంత పాలేగాడి ఇక్కడ ఒక దేవాలయం బట్టి ఈ గ్రామాన్ని పరిపాలన చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఈ ముందర కనపడేదే శిలాగోరి. ఇది కూడా సుమారు 35 అడుగుల వృత్తంతో ఉంది. దీని చుట్టూ నిరాళ్ళంతా ఏరి పక్కకు పారేసినారు. ఇది ఒక శిలాగోరి అంటే సిప్తు సమాధి. అంటే అక్కడి నుండి డైవర్ట్ అయ్యి వచ్చిండేవాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఇక్కడ దేవాలయం ఉంది. ఈ దేవాలయ ప్రాంతంలో ఉండే శిలాగోరి ఇది. అది కూడా శిలాగోరి పైన పరిచిండే ఒడ్డేసిండే రాళ్ళవి కూడా, అది కూడా ఒక శిలాగోరినే ఆ ఒడ్డు కూడా. ఇంకా ఈ పొలంలో ఉండేవంతా కూడా కొన్ని తవ్వి సాగు చేసే వాళ్ళంతా వాని ఆనవాళ్ళు లేకుండా చేసినట్టుంది. నిధుల దొంగలు పొలం దున్నేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఈ ప్రాంతం అంతా కూడా శిలాగోరీలు ఉన్నట్టే ఉండి తర్వాత కాలంలో తవ్వేసినట్టుంది. ఇది కూడా ఈ ఒడ్డు కూడా ఒక శిలాగోరినే. ఇది రాళ్ళంతా ఏరి దాన్ని కొట్టబోసినారు. మళ్ళీ చెట్టు ఒకటి మొలిచింది. ఇది ఒక శిలాగోరినే ఈ పక్క ఉండేది. ఇది ఈ రాళ్ళు ఒడ్డబెచ్చిండేది. ప్రస్తుతానికి ఉండేది అదొకటి మాత్రమే. వేణుగోపాల స్వామి దేవాలయం మాత్రం శిథిల దశలో ఉంది. సార్ అది కూడా ఒక శిలాగోరినే సార్. చాలా ఇట్లాంటివి ఒట్లో ఉన్న ఎత్తేసినారు రాళ్ళంతా ఇక్కడ. మేము పరిశోధకులు. ఇది కూడా ఒక శిలాగోరినే సార్. ఇది గ్రామం చరిత్ర రాసిండ బుక్లో దాని